నార్త్ కొరియాలో ఎలక్షన్స్ జరిగాయి. మనందరికి తెలుసు అక్కడ కిమ్ నియంత్రణ పాలన. అక్కడ అందరూ ఓట్లు వేయాలి. కానీ ఎవరికి వేయాలి? కేవలం కిమ్ పార్టీకే వేయాలి. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా, కిమ్ పార్టీ అనమాట. 99.93% అందరూ కిమ్ పార్టీకే ఓటేశారు. కిమ్ పార్టీ గెలిచినట్టు కూడా డిక్లరేషన్ వచ్చేసింది. నార్త్ కొరియాలో 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. దానిలో కిమ్ పార్టీ గెలిచేసిందనమాట. కిమ్ పార్టీ గెలవక తప్పదు. ఎందుకంటే కిమ్కి ఓటేయకపోతే అక్కడ చంపేస్తారు. మరి నార్త్ కొరియాలో ప్రజలకు పెద్దగా చాయిస్ ఉండదు. అక్కడ 687 మంది నించోబెట్టారనమాట అక్కడున్న కాన్స్టిట్యున్సీస్లో. అయితే పోటీ అసలు ఉండదు. నువ్వు వెళ్ళి ఓటేసేయాలి అంతే, లేదా ఎస్ఆర్ నో చెప్పాలి. ఆల్మోస్ట్ నో చెప్పరు. ఎందుకంటే కిమ్ నిలబెట్టిన అభ్యర్థులు అనమాట. వాళ్ళు మిలిటరీ అఫీషియల్స్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, ఎవరైనా సరే నువ్వు వెళ్ళాలి, వెళ్ళి ఓటేయాలి. నో చెప్పడానికి ధైర్యం కూడా తక్కువ. అయితే 0.07% పీపుల్ మాత్రం నో చెప్పారు. 1957 తర్వాత నార్త్ కొరియా కనీసం 0.07% ప్రజలు మాకు నో చెప్పారని బయటికి బహిర్గతంగా చెప్పడం ఇదే తొలిసారి.